క్రైస్తలో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకొని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటలు చదువుకొని ఇంటికి వెళదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతుంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించును. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మనము పొందుకోవాలి అని ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. ఆశీర్వాదము అనగానే పిల్లలు, ఉద్యోగము, వివాహము, భర్త, ఇల్లు, ఆస్తులు, స్టేటస్, ఇవన్నీ చూసుకుంటూ దేవుడు నన్ను మంచిగానే ఆశీర్వదించాడు అని చెప్పుకుంటాం. మంచిది, ఖచ్చితంగా ఈ భూమి మీద మనిషి మనుగడకు అవసరమైనవే ఇవన్నీ కూడా. మనకి కావలను అని ప్రభువు మనకి సమస్తాన్ని అనుగ్రహించి మనలను సృష్టించాడు. మంచి ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మంచిది, ఇవన్నీ మనకు కావలియును అని ప్రభువు మనకు సమస్తాన్ని అనుగ్రహించి ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, వీటన్నిటికీ అంటే కూడా మిన్నగా ఎక్కువగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందుకోవటానికి ఆతృత పడాలి, ప్రయాసపడాలి, ఆసక్తి చూపాలి. ఆత్మ సంబంధమైనది అనగానే మనిషికి ఎక్కడ లేని నిరుత్సాహము, నిర్లక్ష్యత కలుగుతూ దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యములను నిర్లక్ష్యం చేస్తూ పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన దీవెన మనకున్నప్పుడు మనము చాలా సంతృప్తిగా బ్రతకగలం. ఆత్మ సంబంధమైనది అంటే ఏంటి అనుకోవచ్చు. మనకి కావలసిన సమాధానం, నెమ్మది, ప్రేమ, సంతోషము, దేవుని నీతిని మనం ధరించాలి. ఇటువంటి ఆత్మ సంబంధమైన కార్యములన్నీ మనము పొందుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు నిశ్చయముగా భూ సంబంధమైన ఈ భూమి మీద మనిషికి కావలసినవన్నీ కూడా మనకు ఏది ఉన్నా సంతృప్తిగానే బ్రతుకుతాం. ఒకవేళ ఏది కొరతగా ఉన్నా అయినా మనం సంతృప్తిగానే బ్రతకగలము. పౌలు గారు ఎఫెసీయులకు ఒక పత్రిక రాస్తూ ఆత్మ సంబంధమైన వరములు అని ఇక్కడ మనం చదువుతున్నాం. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఈ శరీరానికి ఎంత అవసరమో మనలో ఉన్న ఆత్మ, దేవుని ఊపిరి, దేవుని యొక్క శ్వాస మనలో ఉంది కదూ. మరి దానికి మరింత ఆత్మ సంబంధమైన సంతృప్తి, ఆశీర్వాదము, సంతోషము మనము ఆశించాలి దేవుని యొద్ద. అప్పుడే మనిషి భూమి మీద సంపూర్ణుడిగా బ్రతకగలడు. మీకు చూడండి, అన్నీ ఉన్నాయి కానీ ఏంటోనని సమాధానంగా లేదు. అందరూ ఉన్నారు కానీ ఏంటోనని లోన్లీనెస్. అన్నీ బాగానే ఉన్నాయి కానీ తెలియని భయం అని ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకు మనుషులకు ఏది అవసరమో ఈ శరీరంలో అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు మనిషి సంతోషంగా సంతృప్తిగా బ్రతకలేకపోతున్నాడు అని. అవును, మనిషిని భూమి మీద దేవుడు దేని నిమిత్తము పంపాడో అది మరిచిపోయి తిరిగేటప్పుడు ఇక నీకు సంతృప్తి కానీ, సంతోషము కానీ, నెమ్మది కానీ, ఆహ్లాదము కానీ ఏది కూడా మనకు పొందుకోలేము, ఏది కూడా మనము నోచుకోలేము అనేది బైబిల్ చెప్తున్న సత్యం. కనుక ప్రియ సహోదరి, ఈ మాటలు వింటుండగా నీవు ఒకవేళ అసంతృప్తిగా ఉంటే ఇప్పుడే నీవు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పొందుకోవటానికి ఆతృతపడు, ప్రార్థన చేయి, పొందుకోవటానికి ప్రయాసపడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అంటే ప్రేమగా జీవించటం అదేదో చాలా ఈజీ అనుకోకండి.
ప్రేమ కలిగి, మనిషికి మనిషి ప్రేమ కలిగి జీవించాలి అంటే అది చాలా ప్రయాసతో కూడిన విషయమేనని నేను అనుభవపూర్వకంగా కూడా తెలుసుకోగలిగాను. దేవునికి స్తోత్రం. అవును, ప్రేమ కలిగి జీవించటం, ప్రేమే, దేవుడు ప్రేమై ఉన్నాడు, మనము కూడా ప్రేమ కలిగి జీవించాలి అని ఎంత ఈజీగా మనం తీసుకుంటామో, ప్రేమించి ప్రేమ కలిగి జీవించటం ఆత్మ సంబంధమైన ప్రేమ, రక్త సంబంధమైన ప్రేమ, బంధుమిత్రులతో ఉన్న ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, ఆత్మీయులతో ప్రేమ, సంఘములో సహవాసములో ప్రేమ, ఇవి మనము కలిగి జీవించాలి అంటే చాలా ప్రయాసతో కూడినది. అయినంత మాత్రాన ప్రయాస లేకుండా ఏదో వచ్చేసిద్ది అన్నట్లుగా ప్రేమగా జీవించటం అయితే కుదరని విషయం. అది ప్రయాసపడాలి, ఆతురత పడాలి. కొరింథీ పత్రికలో 14వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాము. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు, శక్యమైతే మనుషులందరితో సమాధానము కలిగి ఉండుని. అవును, చేతనైనంత మటుకు, నీకు చేతనైనంత మటుకు మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. చేతనైనంత వరకు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మనకి చేతన కాంతి అంటూ ఏమి లేదు, కానీ మనము ప్రయత్నము చేయకుండా ఏది జరగదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ప్రేమ కలిగి జీవించటానికి, ఇతరులతో సమాధానము కలిగి జీవించటానికి ఇష్టపడుతుంటే ఆయన కృప నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. గడిచిన కాలం ప్రతి క్షణం కనుపాప వలె కాపాడారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆత్మ సంబంధమైన వరములు మేము పొందుకోవాలి. అవును, భూమి మీద ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పొందుటకు మేము ఆశించాలి అనేది మాకు నేర్పిస్తున్నారు. భూమి మీద కావలసినవన్నీ ఆశీర్వాదములు మేము కోరుకుంటున్నామే, కానీ ఆత్మ సంబంధమైనది, ఈ ఆత్మ బ్రతికించబడేది మేము కోరుకోవాలని మీ లేఖనాలలో నుండి ఈ దినము హెచ్చరించినందుకే స్తోత్రాలు. ఎందరైతే ఈ ప్రేమ కలిగిన హెచ్చరికను స్వీకరించి ఉన్నారో, ఆత్మ సంబంధముగాను, శారీరకంగాను, మానసికంగాను అన్ని విషయాల్లో సమృద్ధి అయిన దీవెనలు కలుగునుగాక. సమృద్ధి అయిన ఆశీర్వాదములతో నీ పిల్లలు నింపబడుదురుగాక. దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృపా సమాధానములు మీకు తోడుగా ఉండి మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్. God bless you all.